హరే కృష్ణ. వాల్మీకి రామాయణం వింటున్న భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. మనము ప్రస్తుతము యుద్ధకాండను పఠిస్తూ ఉన్నాము. నిన్న మనము చదువుకున్నాము ఈ విధంగా హనుమంతుడు ధూమరాక్షుడు అనే రాక్షసుడి యొక్క శిరస్సుని ఖండించి వేయడం జరిగింది. తర్వాత రావణాసురుడు వజ్రద్రంష్టుడు అనే రాక్షసుడిని పంపించాడు. ఆ వజ్రద్రంష్టుడిని కూడా అంగదుడు సంహరించడం జరిగింది. తదుపరి రావణుడు అకంపనుడు అనే మరి ఒక రాక్షసుడిని పంపించడం జరిగింది. అతన్ని కూడా హనుమంతుడు ఆయన యొక్క శిరస్సును ఖండించడం జరిగింది. ఈ విధంగా రావణుని యొక్క ముగ్గురు శక్తి సంపన్నులైన రాక్షసులను హనుమంతుడు అంగదుడు వధించడం జరిగింది. మనము నిన్న అంతవరకు పఠించాము. తరువాయి భాగాన్ని ఈరోజు పఠనం చేద్దాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. అందరికీ హరే కృష్ణ. మిట్ట మధ్యాహ్నానికి ముందే అకంపనుడి మరణవార్త రావణునికి చేరింది. అజేయులుగా భావింపబడిన సేనాపతుల్లో మరొకరిని వానర మొక్కలు వధించాలని వినగానే రావణుడు అమితమైన ఆందోళనకు గురైనాడు. నగరంలో మిగిలిన రక్షణ ఏర్పాట్లను పరిశీలించడానికై సచివులను పిలిపించాడు. తన సైన్యాధ్యక్షుని ఉద్దేశించి, ప్రహస్త, నీవు, నేను, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, నికుంభుడు మాత్రమే వానరులను ఓడించగల సమర్థులం. ఇప్పుడు మనకు తాకిడి అధికంగా ఉంది. ఇప్పుడు నీ వంతుగా శత్రువు మీద దాడి చేయగోరుతాను అన్నాడు రావణుడు. అందుకు ప్రహస్తుడు బదులిస్తూ, రాజా, సీతను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా గతంలో నేను నీకు సలహా ఇచ్చి ఉన్నాను. అయినప్పటికీ ఇప్పుడు యుద్ధం ప్రకటించబడింది కనుక నీ తరపున నా ప్రాణాలు త్యజించడానికి సిద్ధంగా ఉన్నానని దయచేసి గ్రహించండి అన్నాడు. ప్రహస్తుడు శీఘ్రమే తన సేనను సమీకరించుకున్నాడు. 1 గంటలోపే తన రథాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధభూమిని సమీపిస్తుండగా మాంసాహారులైన విహంగాలు తన శిరస్సు పైన అప్రదక్షిణ మార్గంలో తిరగటాన్ని ప్రహస్తుడు గమనించాడు. ఆకాశంలో ఉల్కలు దూసుకుపోయాయి. అమంగళాన్ని సూచిస్తూ ఆడునక్కలు భీకరంగా అరిచాయి. నిశ్చితమైన అతి శీతల వాయువులు వీచాయి. కర్ణ కఠోరంగా అరుస్తున్న ఒక రాబందు వచ్చి అతని ధ్వజశూలాగ్రం మీద వాలింది. మేఘాలు అతని మీద రక్తాన్ని వర్షించాయి. అతని సారథి యొక్క కొరడ పదే పదే చేతుల్లో నుండి జారిపడుతూ ఉంది. మార్గం సమతలంగా ఉన్నప్పటికీ అతని అశ్వాలు తూలిపడసాగాయి.
ప్రహస్తుని తేజస్సు క్షీణించసాగింది. అయినప్పటికీ వానరులు రాక్షసులు ఒకరినొకరు సవాలు చేసుకుంటూ గర్జనలు చేస్తుండగా అగ్నిజ్వాలలోకి దూకుతున్న శలభం వలె అతను ధైర్య విశ్వాసాలతో సుగ్రీవుని సేన వైపుగా ముందుకు సాగాడు. యుద్ధం ప్రారంభం కాగానే ప్రహస్తుని 4 ముఖ్య సహాయకులైన నరాంతకుడు, కుంభహనుడు, మహానాదుడు, సమున్నతుడు వానరసేనను బుచ్చకోత కోశారు. అంతటా ద్వివిధుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని విసిరి నరాంతకుణ్ణి వధించాడు. దుర్ముఖుడు ఒక మహావృక్షంతో సమున్నతుని నుగ్గు చేసి చంపాడు. అదేవిధంగా జాంబవంతుడు ఒక మహాశిలతో మహానాదుడి వక్షాన్ని నుజ్జు చేయగా, తారుడు ఒక పొడవైన వృక్షంతో కుంభహనుణ్ణి సంహరించాడు. దీనికి సమాధానంగా ఆగ్రహోదగుడైన ప్రహస్తుడు కుంభవర్షముల బాణాలను కురిపించి వేలాది వానరులను సంహరించి ప్రాణాలతో మిగిలిన వారిని చెల్లాచెదురు చేశాడు. అందుకు ప్రతిస్పందిస్తూ వానరుల సైన్యాధ్యక్షుడైన నీలుడు అసంఖ్యాకులైన రాక్షస సైనికులను నిర్మూలించాడు. తరువాత కొద్దిసేపటికి నీలుడు, ప్రహస్తుడు ముఖాముఖి తారసపడ్డారు. ప్రహస్తుడు విడిచిన బాణాలు నీలుని దేహంలో నుండి దూసుకుని పోయి భూమిలో దిగబడ్డాయి. అయినప్పటికీ ఆ రాక్షసుడు తన వైపు దూసుకు వస్తుండగా నీలుడు ఒక మహావృక్షాన్ని ఊడబెరికి దానితో అతన్ని తీవ్రంగా కొట్టాడు. ప్రహస్తుడు నిబ్బరం కోల్పోకుండా తన బాణవర్షాన్ని కొనసాగించాడు. ఆ బాణాల తాకిడి నుంచి తప్పించుకోలేని నీలుడు దున్నపోతు జడివానను స్వీకరించినట్లుగా కళ్ళు మూసుకుని వాటిని స్వీకరించాడు. మరొక వృక్షాన్ని పెరికి నీలుడు ప్రహస్తుని అశ్వాలను వధించి భీకరంగా గర్జిస్తూ అతని ధనుస్సును విరిచాడు. ప్రహస్తుడు ఒక గదను చేబూని తన భగ్న రథం మీద నుండి కిందకు దూకాడు. యోధులిద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడసాగారు. ప్రహస్తుడు తన గదతో నీలుడి నుదుటి మీద కొట్టడంతో విపరీతంగా రక్తం విరజిమ్మింది. తొట్టుపడని నీలుడు దానికి ప్రతిక్రియగా ఒక వృక్షంతో ప్రహస్తుని వక్షస్థలం మీద బాదాడు. ఆ దెబ్బను లక్ష్యపెట్టకుండా రాక్షస సేనా నాయకుడు మరలా తన వైపు దూసుకు వస్తుండగా నీలుడు ఒక పెద్ద బండరాతిని దొరకబుచ్చుకున్నాడు. అంతటా ప్రహస్తుడు సమీపించగానే నీలుడు ఆ బండరాతిని విసిరి ఆ రాక్షసుని శిరస్సును ముక్కలు చేయడంతో అతను వెంటనే మరణించాడు. దీనితో రాక్షస సైనికులు భీతబాహులై లంకకు పారిపోగా రామ లక్ష్మణులు నీలుణ్ణి అభినందనలతో ముంచెత్తారు. తన సైన్య అధ్యక్షుని మరణ విషయం తెలిసినంతనే రావణుని హృదయం దుఃఖపూరితమైంది. రాక్షసరాజు తన సచివులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, శక్తివంతులైన నా శత్రువులను ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయలేను. ఇక నేను స్వయంగా వెళ్ళి రణరంగంలో ప్రవేశిస్తాను అన్నాడు. రావణుడు తన మహా అద్భుతమైన రథాన్ని అధిరోహించి రాక్షస సేన తనను పరివేష్టించగా పోరాడటానికై నగరం దాటి వెలుపలకు వచ్చాడు. రాక్షసుల భారీ సైన్యం రాకను గమనించిన రాముడు దాని నాయకుల గురించి విభీషణుణ్ణి ప్రశ్నించాడు. అంతటా రావణుడు తనకు కనిపించగానే రాముడు తన అసాధారణమైన తేజస్సు, బల పరాక్రమాల వల్ల రాక్షసరాజు దుర్నిరీక్ష్యంగా ఉన్నాడు. అయినప్పటికీ నా దృష్టి పదంలోకి రావణుడు రావడం నా అదృష్టమనేది నిశ్చయం. ఎందుకంటే ఇంతకాలంగా నాలో దాచుకున్న క్రోధాన్ని ఎట్టకేలకు వెలిగక్కే అవకాశం ఇప్పుడు వచ్చింది అన్నాడు రాముడు. నగరాన్ని వదిలివచ్చే ముందు రావణుడు ఒక పెద్ద సైన్యాన్ని లంకలోనే ఉండి నగరాన్ని పరిరక్షించవలసిందిగా ఆదేశించాడు. తాను లేని అతను చూసుకొని వానరులు కల్లోలం సృష్టించకుండా అప్రమత్తంగా ఉండాలని వారిని హెచ్చరించాడు. నగరం నుండి వెలికి వచ్చిన రావణుడు వానర సముద్రాన్ని రెండుగా చీల్చుకుంటూ దారి చేసుకుని వస్తుండగా రామ లక్ష్మణులు తన ధనుస్సులను దాల్చి సమాయత్తమైనారు.
సుగ్రీవుడు ఒక పర్వతశిలను ఎత్తి ఆకస్మికంగా ముందుకు దూసుకుని వచ్చి రావణుని మీదకు ఆ శిలాపుంజాన్ని విసిరివేయడంతో యుద్ధం ప్రారంభమైంది. అయితే రాక్షసరాజు తన బాణాలతో సునాయాసనంగానే ఆ శిలలను తుత్తునియలు చేసి మరొక శరాన్ని విడువుగా అది సుగ్రీవునిలో లోతుగా దిగబడింది. బాధతో మూలుగుతూ సుగ్రీవుడు నేల కొరకగానే రాక్షసుల కేరింతలు కొడుతూ గంతులు వేశారు. మరో 6 వానర ముఖ్యులు పర్వత శిలలనెత్తి రావణుని వైపు దూసుకు వెళ్ళారు. అయితే రాక్షసరాజు తన బాణాలతో ఆ శిలలను ముక్కలుగా చేశాడు. ఆ పైన ఆ వానర ముఖ్యులను గాయాలతో నేల కూలేటట్లు చేసి రావణుడు శర పరంపరతో అసంఖ్యాకులైన శత్రు సైనికులను సంహరించసాగాడు. తీవ్రమైన ఆ తాకిడికి ఓర్వలేక వానరులు శ్రీరాముణ్ణి ఆశ్రయించారు. రాముడు రావణుని వైపు బయలుదేరుతుండగా రాక్షసరాజుతో ముందుగా తానే పోరాడడానికి అనుమతించమని లక్ష్మణుడు బ్రతిమాలుతున్నాడు. రాముడు సరేనన్నాడు. హనుమంతుడు లక్ష్మణునికి రక్షణగా నిలిచి శిలల విసురుతూ రాక్షసరాజు యొక్క బాణాలను నిరోధించాడు. ఇక నిగ్రహించుకోలేక హనుమంతుడు ఒక్కసారిగా రావణుని వైపు దూసుకు వెళ్ళాడు. బ్రహ్మదేవుని వల్ల నీవు పొందిన వరం వల్ల వానరుల చేతిలో నీకు మరణం లేకుండా మినహాయింపు ఏమీ లేదు. నా శక్తివంతమైన ఒకే ఒక ముష్టి ప్రహారంతో నిన్ను చంపివేస్తాను అంటూ హనుమంతుడు తన కుడి చేతిని శిరస్సు కంటే ఎత్తుగా ఎత్తి సవాలు చేశాడు. కొట్టదలుచుకుంటే నన్ను ఒక్కసారి కొట్టు, ఆ పైన నిన్ను ఒక్క దెబ్బతో చంపుతాను అంటూ రావణుడు కూడా సవాలు విసురుతూ బదులిచ్చాడు. అందుకు హనుమంతుడు, అంత మూర్ఖంగా మాట్లాడుతావేం? నీ పుత్రుడైన అక్షుణ్ణి ఎంత సులభంగా హతం చేశానో నీకు గుర్తులేదా అంటూ ప్రశ్న వేశాడు. దీనితో రావణుడు ముందుకు దూసుకువచ్చి హనుమంతుణ్ణి వక్షస్థలం మీద ఒక్క చరుపు చరడంతో అతను సంతులనం కోల్పోయి వెనుకకు తూలాడు. తిరిగి కోలుకున్న హనుమంతుడు అరచేతితో రావణుని తీవ్రంగా కొట్టి ఎదురు దెబ్బ తీశాడు. రావణుడు ఆ దెబ్బకు దిమ్మెరిపోయాడు. యుద్ధాన్ని తలకిస్తున్న దేవతలు, ఋషులు హనుమంతుణ్ణి కొనియాడారు. నిజానికి రావణుడు తిరిగి కోలుకోగానే అతను సైతం హనుమంతుడు తనకు తగిన ప్రత్యర్థి అని ప్రశంసించాడు. అందుకు హనుమంతుడు బదులిస్తూ, నీవింకా సుఖంగా బ్రతికే ఉన్నావు కనుక నా బలపరాక్రమాలు వాస్తవంగా ఏమాత్రం గణనీయమైనవి కావని అర్థం చేసుకోగలను. నీవు నాకు తగిన ప్రత్యర్థిని భావించుకున్నట్లయితే దయచేసి మరోసారి నన్ను కొట్టు అన్నాడు. క్రుద్ధుడైన రావణుడు హనుమంతుని రొమ్ముపై పదే పదే ముష్టిఘాతాలు కురిపించగా ఆ వానర వీరుడు దిమ్మిరిపోయి వెనుకకు తూలిపడ్డాడు. అంతటా హనుమంతుని వదిలిపెట్టి రావణుడు నీలిని వైపు దృష్టి సారించి అతని మీద శరవర్షం కురిపించసాగాడు. వాటి తాకిడి తీవ్రంగా ఉన్నప్పటికీ నీలుడు ఒక పర్వత శిలను ఎత్తి రావణుని మీదకు విసిరాడు. రాక్షసరాజు తన బాణాలతో తుత్తునీలు చేస్తుండగానే హనుమంతుడు కోలుకున్నాడు. కానీ వేరొకరితో యుద్ధం చేస్తున్న వ్యక్తిపై దాడి చేయడానికి ఇష్టపడక పోరాటం చేయకుండా ఊరుకున్నాడు. నీలుడు ఒకదాని తర్వాత ఒక్కడిగా మహావృక్షాలను ఎత్తుతుండగా రావణుడు వాటిని అన్నింటినీ తన బాణాలతో ముక్కలు చేసి తన శత్రువును పీడించడం కొనసాగించాడు. చివరకు రావణుని బాణాల నుండి తప్పించుకోవడానికై నీలుడు తన పరిమాణాన్ని కుదించుకొని సూక్ష్మరూపము దాల్చి రావణుని ధ్వజశూలం మీదకు దూకాడు. ఈ మాయోపాయాన్ని చూసిన రావణుడు కోపంతో మండిపడ్డాడు. నీలుడు రావణుని ధనుస్సు మీదకు, అక్కడ నుంచి తిరిగి ధ్వజశూలం మీదకు రివ్వున దూసుకుపోవడం చూసి రామలక్ష్మణులు ఆశ్చర్యచకితులైనారు. రావణుడు కూడా ఈ సాహస కృత్యాన్ని అభినందనపూర్వకంగా వీక్షించాడు. అయినప్పటికీ అతను ఒక శక్తివంతమైన ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి వదలడంతో అది నీలుని వక్షస్థలాన్ని తాకగా అతను క్రిందికి దొర్లిపడ్డాడు. నీలుడి అడ్డు తొలగడంతో రావణుడు లక్ష్మణుణ్ణి సమీపించాడు.
ఒకరినొకరు దెప్పి పొడుచుకున్న మీదట రావణుడు 7 బాణాలను వదలగా లక్ష్మణుడు సునాయాసంగా వాటిని ఖండించి వేశాడు. ఉద్రిక్తుడైన రావణుడు శరపరంపర కురిపించగా లక్ష్మణుడు స్వీయ బాణాలతో వాటిని అన్నింటినీ నిరుపయోగం చేశాడు. అంతటా లక్ష్మణుడు ఎదురుదాడికి దిగుతూ చకుతుడైన రావణుని మీద తన బాణాలను వదిలాడు. కానీ రాక్షసరాజు వాటిని తుత్తునియలు చేశాడు. చివరకు రావణుడు ఒక బ్రహ్మాస్త్రాన్ని వదలగా అది లక్ష్మణుని నుదుటిని తాగింది. లక్ష్మణుడు యుద్ధభూమిలో మూర్ఛిల్లి నేలకొరిగాడు. ఎంతో కష్టం మీద లక్ష్మణుడు తిరిగి కోలుకున్నాడు. అంతటా తన ధనస్సును అందుకొని తిరిగి దాడి ప్రారంభించాడు. లక్ష్మణుడు తన బాణాలతో రావణుని ధనస్సును ముక్కలు చేసి 3 బలమైన బాణాలతో రావణుని గాయపరచి సురహ కోల్పోయేలా చేశాడు. రావణుని అవయవాలన్నీ రక్తసిక్తమై నేల మీద పడి ఉన్నాడు. తరువాత ఎంతో ప్రయత్నంతో తిరిగి తెలివి తెచ్చుకుని లేవగలిగాడు. తన ప్రత్యర్థి ఆట కట్టించదలసిన రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన శూలాన్ని తీసుకుని దానిని మహావేగంతో లక్ష్మణుని మీదకు విసిరాడు. లక్ష్మణుడు తన ఆయుధాలతో దానిని ఎదుర్కోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ శక్తివంతమైన శూలం అతని వక్షస్థలంలో దిగబడింది. దాని ప్రభావం అమితమైనది కావడంతో లక్ష్మణుడు నేలపై పడిపోయాడు. తన స్పృహ నిలుపుకునేందుకు లక్ష్మణుడు పోరాడుతుండగా అతన్ని బంధించాలని రావణుడు వచ్చాడు. అయితే తనను రాక్షసరాజు పట్టుకోబోతున్న తరుణంలో తాను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ విస్తృతినని లక్ష్మణుడు జ్ఞప్తికి తెచ్చుకొని తన అపరిమిత బలశక్తులను ప్రదర్శించసాగాడు. నిజానికి ముల్లోకాలను ఒక్కుముడిగా ఎత్తగల సామర్థ్యమున్న రావణుడు తన యావత్ శక్తిని ప్రయోగించి కూడా లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు. రావణుడు తన రథాన్ని అధిరోహించగా అకస్మాత్తుగా హనుమంతుడు రివ్వును దూసుకువచ్చి అతని వక్షస్థలం మీద తన పిడికిలితో బలంగా గుద్దాడు. రావణుని 10 నోళ్ల నుండి 20 కర్ణాల నుండి 20 నేత్రాల నుండి రక్తం స్రవించి సృహ కోల్పోయి తన రథం మీద నుండి జారి నేలకూలాడు. వానరులు అంతా హర్షధ్వానాలు చేశారు. అంతటా హనుమంతుడు లక్ష్మణుడు గాయపడి ఉన్న చోటుకి వెళ్ళాడు. హనుమంతుని పట్ల గల వాత్సల్యంతో లక్ష్మణుడు తన దేహాన్ని తేలికపరచగా హనుమంతుడు ఆయనను మోసుకు పోగలిగాడు. మాయాశూలం తన పని పూర్తి కావడంతో లక్ష్మణుని స్థలం నుండి తనకు తానే ఉపసంహరించుకొని రావణుని వద్దకు తిరిగి వెళ్ళింది. ఈలోగా రావణుడు తిరిగి స్పృహలోకి వచ్చి మళ్ళీ తన ధనస్సును అందుకున్నాడు. లక్ష్మణుడు కూడా లేచి నిలిచాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అనూహ్య మహిమా ప్రభావం వల్ల ఆయన గాయాలన్నీ పూర్తిగా నయమైనాయి. రావణుడు ఎందరో వానరులను నేల కూల్చినందున అతనితో తాను స్వయంగా సంఘర్షించవలసిన సమయం ఆసన్నమైందని రాముడు నిర్ణయించాడు. హనుమంతుడు అభ్యర్థించగా రాముడు అతని మూపుపై నెక్కి రాక్షసరాజు వద్దకు దూసుకు వెళ్ళి యుద్ధానికి సవాలు చేశాడు. రాముని పట్ల విపరీతమైన ద్వేషభావం నింపుకున్న రావణుడు హనుమంతుని మీద శరవర్షం కురిపించసాగాడు. అయితే హనుమంతుడి మీద వాటి ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో రాముడు రావణుని రథం వరకు ముందుకు వెళ్ళి దానిని నుగ్గు చేయగలిగాడు. అంతటా రాముడు ఒక ఉజ్వలమైన శరాన్ని ఎక్కుపెట్టి రావణుని వక్షస్థలాన్ని ఛేదించడంతో అతను దిమ్మెరపోయి తన ధనుస్సును జారవిడిచాడు. చివరకు రావణుని ధ్వజాన్ని విరిచివేసిన రాముడు అతనితో, నీవు రణరంగంలో అసంఖ్యాకులైన వానరులను వధించి గొప్ప వీరోచిత కృత్యం చేశావు. అందువల్ల పోరాటంలో ఎంతగానో డస్సిపోయి ఉంటావు. నిన్ను ఇప్పుడు నేను చంపబోనుకోవడం లేదు. నీవు లంకకు తిరిగి వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. నీవు బాగా కోలుకున్న మీదట నేను తిరిగి నీతో యుద్ధం చేస్తాను అని ప్రకటించాడు. సిగ్గుతోనూ అవమాన భారంతోనూ రావణుడు తలవాల్చుకొని
లంకకు తిరిగి వెళ్ళాడు. రామలక్ష్మణులు వానరుల దేహాల నుండి బాణాలను వెలికితీసే పనిపై దృష్టి పెట్టారు. రావణుని గర్వభంగాన్ని ఆకాశంలో నిలిచి వీక్షించిన దేవతలు, ఋషులు తమ కార్యం త్వరలోనే నెరవేరనున్నదన్న విశ్వాసంతో ఎంతగానో ఆనందించారు. విచారవదనంతో తన సింహాసనంపై అధిష్ఠించి ఉన్న రావణుడు తన సచివులకు ఇలా వివరించాడు. చాలా కాలం క్రిందట బ్రహ్మదేవుని నుండి నేను వరాలు పొందిన సమయంలో నన్ను మానవుల విషయంలో జాగరూకంగా ఉండమని ఆయన హెచ్చరించాడు. ఆ తర్వాత ఇక్ష్వాకు వంశానికి చెందిన అనరణ్యుడనే రాజు భవిష్యత్తులో నా వంశంలోనే ఒకడు అవతరించి నిన్ను, నీ బంధువులను హతమారుస్తాడు అంటూ నన్ను శపించాడు. తరువాత వేదవతిని నా కోరిక తీర్చమని అడిగినప్పుడు ఆమె కూడా నన్ను శపించింది. నిజానికి ఆమెయే నాకు మృత్యువు కలిగించడానికై జనక మహారాజు పుత్రికగా వచ్చిందని విశ్వసిస్తున్నాను. అంతేగాక ఒకసారి నేను కైలాస పర్వతాన్ని ఎత్తినప్పుడు ఉమాదేవి భీతురాలై, ఓ దుష్టరాక్షసుడా, ఏదో ఒక రోజున ఒక స్త్రీయే నీ మృత్యువు కారకురాలవుతుంది అని శపించింది. ఆ తర్వాత ఒకసారి వానరుల వంటి ముఖం కలిగి ఉన్న కారణంగా నందీశ్వరుని చూసి నేను నవ్వగా, ఒక వానర సేనయే నీ వంశాన్ని అంతటిని సర్వనాశనం చేస్తుంది అంటూ అతను కూడా నన్ను శపించాడు. దీనికి తోడు నేను అమాయక స్త్రీలను మానభంగం చేసినందుకు గాను రంభ, బ్రహ్మదేవుడు, పుంజికస్థలి, నలకువరుడు అంతా నన్ను శపించారు. నా పూర్వ పాప బీజాలన్నీ చివరకు ఇప్పుడు ఫలం చూపుతున్నవని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. రాక్షసులారా, యుద్ధరంగంలో కుంభకర్ణుణ్ణి తలదన్నగల వాడెవ్వడూ లేడు కనుక శీఘ్రమే వెళ్ళి అతన్ని నిద్రలేపండి. బ్రహ్మదేవుని శాప ఫలితంగా 9 రోజుల క్రితమే అతను నిద్రలోకి జారుకున్నాడు. సాధారణంగానైతే అతను నిరాటంకంగా 6 మాసాల పాటు నిద్రిస్తుంటాడు. అయినప్పటికీ ఇప్పుడు నా సహాయానికి అతను రాకపోతే అతని అపరిమిత బలపరాక్రమాలు ఎందుకు కొరగానకుండా పోతాయి. అంతటా రాక్షసులు కుంభకర్ణుని నివాసానికి వెళ్ళారు. కానీ అతని సహజమైన సమయం రాకముందే అతన్ని మేల్కొల్పడం ఎలాగా అని మదనపడ్డారు. అపార పరిమాణం గల ఆహార పదార్థాలను, పరిమళ ద్రవ్యాలు, పుష్పమాలికలతో సహా అనేక ఇతర వస్తువులను తమ వెంట తీసుకుని రాక్షసులు కుంభకర్ణుని యొక్క 1 యోజన వ్యాసార్థంతో విస్తరించి ఉన్న గుహను బోలిన భూగర్భస్థితమైన నివాసానికి వెళ్ళారు. వారు కుంభకర్ణుని గది యొక్క తలుపులను తెరిచిందే తడవుగా అతని నాసికా పుటాల నుండి వెలువడుతున్న తుఫాను వంటి వాయువేగం వారిని వెనుకకు విసిరి కొట్టింది. ఎట్టకేలకు ఎంతో కష్టం మీద వారు అతని బ్రహ్మాండమైన శయనాగారంలోనికి చేరగలిగి అతన్ని మేలుకొలిపే ప్రయత్నాలు ప్రారంభించారు. కుంభకర్ణుడు నిద్రిస్తున్న సువిశాలమైన గది చంద్రకాంత శిల నిర్మితమైన కుడ్యాలను కలిగి ఉంది. నేల రత్నఖచితమై ఉంది. ఒక బృహత్తర శయ్య మీద పడుకొని ఉన్న కుంభకర్ణుడు తన ఉజ్వలమైన రత్న కిరీటం కారణంగా ప్రకాశిస్తున్నట్లు కనిపించాడు. ముందుగా రాక్షసులు నిద్రిస్తున్న ఆ మహాకాయుని వద్ద భారీ పరిమాణం గల భాండాలలో రక్త మాంసాలను తెచ్చిపెట్టారు. ఆ తరువాత మందమైన రోమాలతో నిండి ఉన్న అతని బృహత్కాయానికి చందన లేపనాన్ని, నానా విధమైన పరిమళ ద్రవ్యాలను పూశారు. రాక్షసులు ఉచ్చస్వరంతో అతని ఘనతను స్తోత్రం చేస్తున్నప్పటికీ కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతూనే ఉండిపోయాడు. తర్వాత రాక్షసులు బిగ్గరగా గర్జించడం, కుంభకర్ణుని కర్ణాల సమీపంలో శంఖాలను పూరించడం, దుందుపులను మ్రోగించడం ప్రారంభించారు. వాళ్ళు చేతులు చరిచారు, గావు కేకలు పెట్టారు, గగ్గోలు పెట్టారు, గణగణ గంటలు మ్రోగించారు, చిరుతలు వాయించారు, అతని చేతులను కాళ్లను కదిలించారు. ఇంత చేసిన కుంభకర్ణుడు కదలనే కదలలేదు. ఆ తర్వాత రాక్షసులు కుంభకర్ణుణ్ణి పెద్ద సుత్తులతోనూ గుదీలతోనూ కొట్టడం మొదలుపెట్టారు.
మరికొందరు తమ పిడికిళ్లతో అతన్ని పదే పదే గుద్దారు. అయితే కుంభకర్ణుడి నాసికా రంధ్రాల నుండి వెలువడుతున్న ప్రచండ వాయువుల కారణంగా అతను నిశ్వసించేటప్పుడు అతని ఎదుట నిలవటం ఎవరికైనా కష్టంగానే ఉంది. పైగా అతని శ్వాస రక్త మాంసాల దుర్గంధాన్ని వెలువరుస్తూ ఉంది. నిజానికి కంపుకొట్టే అతని నోరు నరకానికి ద్వారంలాగా కనిపిస్తుంది. కుంభకర్ణుని చుట్టూ నిలిచిన 10,000 మంది రాక్షసులు అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగానికి సముద్ర తరంగాల మాదిరిగా ముందుకు వెనుకకు కదిలిపోతున్నారు. తదుపరి రాక్షసులు అశ్వ, గజ, ఉష్ట్ర, గార్ధపాలను తెప్పించి కుంభకర్ణుని దేహం మీద వాటిని నడిపించారు. కొందరు దూరాలతో అతని కాళ్ళ మీద మోదారు. కానీ ఆ మహాకాయుడైన రాక్షసుడు మేల్కొనలేదు. నిస్పృహకు క్రోధానికి లోనైన రాక్షసులు కుంభకర్ణుని శిరోజాలని పీకటం, అతని కర్ణాలను కొరకడం, అతని కర్ణరంధ్రాల్లో పాత్రల కొద్ది నీటిని కుమ్మరించడం వంటివి చేశారు. అయినా కుంభకర్ణుడు నిద్రిస్తూనే ఉండిపోయాడు. అంతటా రాక్షసులు మేకులు నిండిన గుద్యలతో అతన్ని కొట్టి 1000 ఏనుగుల చేత అతని శరీరాన్ని త్రొక్కించారు. అంతటా కుంభకర్ణుడు ఎవరో తనను మృదువుగా స్పర్శించిన అనుభూతితో ఎట్టకేలకు మేలుకొన్నాడు. ఆ భయంకర రాక్షసుడు మత్తుగా ఒళ్ళు విరుచుకొని ఆవలించి భుజించటానికి ఏమున్నదా అని చూశాడు. కొందరు రాక్షసులు అప్పటికి పర్వత శిలలను అతని దేహం మీదకు విసురుతున్నప్పటికీ కుంభకర్ణుడికి మాత్రం ఏమీ తగులుతున్నట్లే అనిపించటం లేదు. పదే పదే ఆవలిస్తూ కుంభకర్ణుడు సకల జీవుల విలయం కోసం మేలుకున్న కాలపురుషుని వలె కనిపిస్తూ ఎట్టకేలకు లేచి కూర్చున్నాడు. తన ఎదుట ఉంచిన రక్త మాంసాలను కుంభకర్ణుడు ఆవురావురమంటూ మెక్కాడు. అతను తృప్తిగా త్రేంచటం చూసిన మీదట రాక్షసులు ముకులిత హస్తాలతో అతన్ని సమీపించారు. అతని కన్నులు నిద్రమతుతో ఇంకా మసకమసకగానే ఉన్నాయి. కుంభకర్ణుడు వారి వంక చూపు సారించి ఆగ్రహంగా అకాలంలో నన్నెందుకు మేల్కొల్పడం జరిగింది? నేను మాత్రమే ఎదుర్కొనగల మహావిపత్తు ఏదో మీకు ముంచుకు వచ్చినట్లుంది. లేకుంటే నాకు నిద్రాభంగం చేయడానికి ఎవరూ సాహసించరు అన్నాడు. అందుకు యూపాక్షుడనే సచివుడు బదులిస్తూ, లంకా నగరాన్ని రామలక్ష్మణులు నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైన వానరసేన చుట్టుముట్టింది. ఇప్పటికీ చాలామంది రాక్షస వీరులు అసూలు బాశారు. నిజానికి రావణుడు స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించగా రాముడు అతన్ని పరాజితం చేసి వదిలిపెట్టాడు అని చెప్పాడు. అది వింటూనే కుంభకర్ణుడు, నేను తక్షణమే వెళ్ళి రామలక్ష్మణుల రక్తాన్ని పానం చేస్తాను. రావణుని భయహేతువును నిర్మూలించిన మీదట నేను అతని వద్దకు వెళ్ళి కలుసుకుంటాను అన్నాడు. అయితే మహోదరుడు అందుకు అంగీకరించగా, రావణుడు నీకు అగ్రజుడు, మహారాజు కనుక నీవు ముందుగా ఆయనను కలుసుకొని ఆయన ఆదేశాలను స్వీకరిస్తే మంచిది అని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత రాక్షసులంతా రావణుని వద్దకు వెళ్ళి ఎంతగానో తంటాలు పడిన మీదట ఎట్టకేలకు కుంభకర్ణుని మేలుకొనడంలో కృతకృత్యులమయ్యాము అని చెప్పారు. అతన్ని ముందుగా ఇక్కడికి రమ్మంటారా, లేక రామునితో పోరాడటానికై నేరుగా యుద్ధభూమికి పొమ్మంటారా అని ప్రశ్నించారు. అందుకు రావణుడు బదులిస్తూ, అతన్ని ముందుగా ఇక్కడకు తీసుకువస్తే నేను అతనికి సముచితమైన గౌరవ సత్కారాలు అందిస్తాను. అతనికి తగిన పరిమాణాల్లో మద్య మాంసాలు సరఫరా చేసి ఇక్కడకు ప్రసన్న మదనంతో వచ్చేటట్లు చూడండి అన్నాడు. రాక్షసులు కొన్ని పర్వతాల పరిమాణంలో ఆహారాన్ని, 200 భాండాల నిండా మద్యాన్ని తీసుకొని కుంభకర్ణుని వద్దకు తిరిగి వెళ్ళారు. కుంభకర్ణుడు ఆ రక్త మాంసాలను, మద్యాన్ని స్వాహా చేసి ఉత్సాహభరితుడైనాడు. ఆ పిమ్మట తన అగ్రజుని కలుసుకునేందుకు తన మహాగవారం నుండి వెలుపలకు వచ్చాడు. మహాకాయుడైన ఆ రాక్షసుడు గుహ నుండి వెలువడం చూసిన వానరులు
భయాశ్చర్యాలకు లోనైనారు. కొందరు విపరీతమైన భయంతో తక్షణమే నేలపై పడిపోయారు. వారికంటే ఒకంత ఎక్కువ ధైర్యం ఉన్నవారు రాముణ్ణి ఆశ్రయించగా తక్కిన వారు భీతవాహులై తలకొక దిక్కుగా పరుగు తీశారు. అసలే మహాకాయుడైన కుంభకర్ణుడు వానరసేనను చూసి వారిని భయపెట్టడం కోసం తన కాయాన్ని మరింత పెంచాడు. కుంభకర్ణుని చూసిన రాముడు, రెండవ మేరు పర్వతం వలె ఇంతెత్తున నిలిచిన ఈ భయంకర రాక్షసుడు ఎవడు అని అన్నాడు. అందుకు విభీషణుడు బదులు పలుకుతూ, ఇతను విశ్రవను ఋషి యొక్క పుత్రుడైన కుంభకర్ణుడు అనేవాడు. రాక్షసులందరిలోనూ అత్యంత మహాకాయుడు. మృత్యుదేవత అయిన యమధర్మరాజును సైతం పరాజితం చేసినవాడు. కుంభకర్ణుడు పుడుతూనే తక్షణం వేలాది ప్రాణులను స్వాహా చేయసాగాడు. ఈ కారణంగా సృష్టిలోని ప్రాణి సమూహమంతా స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని ఆశ్రయించగా జరిగిన విషయం తెలుసుకుని దేవేంద్రుడు క్రుద్ధుడైనాడు. ఇంద్రుడు కుంభకర్ణుడి మీద దాడి చేశాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించగా అది తగిలి రాక్షసుడు స్పృహ కోల్పోయాడు. అయితే కొద్దిసేపట్లోనే అతను తిరిగి తెలివి తెచ్చుకొని ఐరావతం యొక్క ఒక దంతాన్ని ఊడబెరికి దానిని ఇంద్రుని వక్షస్థలంపై కొట్టగా ఇంద్రుడు తీవ్రమైన వేదన పొందాడు. అంతటా పరాజితుడైన స్వర్గాధిపతి బ్రహ్మదేవుని ఆశ్రయించాడు. ఇంద్రుడు ఆయనతో, విశ్రవసువు కుమారుడైన కుంభకర్ణుడనేవాడు ఋషులను వేధిస్తూ పరస్త్రీలను ఎత్తుకొని పోతున్నాడు. అంతేగాక అతను ప్రాణాలను భక్షిస్తున్న వేగం చూస్తే మేమందరం అంతరించిపోవడానికి ఎంతో కాలం పడదనిపిస్తోంది అని చెప్పాడు. బ్రహ్మదేవుడు ధ్యానంలోకి వెళ్ళి దివ్యదృష్టితో కుంభకర్ణుని చూసి కలవరపడ్డాడు. పరిస్థితి గురించి కొద్దిసేపు ఆలోచించిన మీదట బ్రహ్మదేవుడు కుంభకర్ణుని సమీపించి, నిన్ను లోక వినాశనం కొరకు సృష్టించడం జరిగింది. అయితే ఇప్పుడు లోక సంరక్షణ చేయవలసిన సమయం ఆసన్నమైంది. అందువల్ల సకల జీవుల శ్రేయస్సు నిమిత్తం నీవు ఈరోజు మొదలుగా నిరంతర గాఢ నిద్రామగ్నుడై పడి ఉంటావు అన్నాడు. కొద్దిసేపట్లోనే కుంభకర్ణుడు బ్రహ్మదేవుని శాప ప్రభావానికి లోనైనాడు. అంతటా రావణుడు, ఓ బ్రహ్మదేవ, సరిగ్గా ఫలించనున్న తరుణంలో ఒక వృక్షాన్ని నీవు పడగొట్టావు. ఓ విశ్వగురోత్తమ, నీ మునిమణమన్నని ఇలా శపించడం నీకు తగదు. నీ వాక్కు వృధా పోదని నాకు తెలుసు. అయితే కుంభకర్ణుడు మేలుకొని ఉండేందుకు కనీసంగా కొంత సమయాన్ని నీవు అనుమతించాలి అని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మ బదులిస్తూ, నీవు కోరిన దానిని నెరవేరుస్తాను. కుంభకర్ణుడు నిరంతరాయంగా 6 నెలల పాటు నిద్రించి ఆ పైన ఒకరోజు మేలుకొని ఉంటాడు. ఆ సమయంలో అతను భూమండలమంతా సంచరించవచ్చు. తిరిగి నిద్రపోయే లోపల తాను కోరుకున్న దేనినైనా భక్షించవచ్చు అన్నాడు. చివరకు విభీషణుడు ఇలా చెప్పాడు. యుద్ధంలో తాకిడి ఎక్కువ కావడంతో రావణుడు నిర్ణీత వ్యవధికి ముందే కుంభకర్ణుని నిద్రలేపాడు. మహాభయంకరుడు మహాకాయుడైన ఈ రాక్షసుని చూసినంత మాత్రాలనే మన వానర సైనికులు అయోమయంలో పడిపోతున్నారు. కుంభకర్ణుడు కేవలము ఒక యాంత్రికమైన భారీ వస్తువు మాత్రమేనని మనం వానరులకు చెప్పడం మంచిదనుకుంటున్నాను. దీనివల్ల వారు భయం నుంచి బయటపడతారు అని విభీషణుడు రాముడికి చెప్పాడు. హరే కృష్ణ. ఈరోజు ఇంతవరకు ఆపివేద్దాము. తరువాయి భాగము రేపు పఠిద్దాము. అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ వాల్మీకి రామాయణాన్ని చాలా శ్రద్ధగా వింటున్నారని తెలుస్తుంది. అందుకే మన జీవితంలో భక్తి అనేది భాగం కావాలి. రోజులో కనీసం 30 నిమిషాలు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి సమయాన్ని కేటాయించండి. అలాగే మనము
ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసం రోజుకి 108 సార్లు చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఒకసారి ఈ మంత్రాన్ని చెప్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.